అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు పత్రి గారు, గురువుగారి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 32 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్తాం. ఈరోజు 33 ఎపిసోడ్ ఏమిటంటే బుద్ధుని బోధలు. ధమ్మపదం నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు బోధ ఏమిటంటే ఘనశీలం ఎంతటి పెనుగాలికైనా కంపించదు. ఘనశీలం ఎంతటి పెనుగాలికైనా కంపించదు. నిందాస్తుతులకు పండిత బృందం తలకిందుగాదు. నిందాస్తుతులకు పండిత బృందం తలకిందుగాదు. ఈరోజు బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇది. చాలా చాలా గొప్పది. ఎంచేతంటే ఈ సమస్య, బుద్ధుడు చెప్పినటువంటి ఈ సమస్య నేను చాలా మందిలో, మన వాళ్ళలోనే చూస్తాను. ఎంతో మందిని గమనించాను. ఏమంటారంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి, ఏమండి ఆయన నన్ను అది అన్నాడు, ఈవిడ నన్ను ఇది అంది, ఇలా అంటున్నారండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఎవరేమనుకుంటే నీకెందుకమ్మా, నువ్వు చేసే పని కరెక్టా కాదా ముందు అది చూసుకో. నువ్వు చేసే పనిలో లోపం ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నించేది. అంతేకాని నువ్వు చేసే పనిలో నీకే లోపం కనిపించినప్పుడు ఎవ్వడేమనుకున్నా నీకు అనవసరం మాట. అది నీకు అనవసరం. అనుకోవడం సహజం. ఎవ్వరు అటువంటి వాటికి చెక్కు చెదరకుండా ఉంటారంటే, అటువంటి విమర్శలకి, అటువంటి మాటలకి చెక్కు చెదరకుండా ఉంటారంటే ఘనశీలం కలిగిన వాడు. అదే బుద్ధుడు చెప్తున్నాడు. ఎంతటి పెనుగాలికైనా కంపించదు. మీరు చూడండి ఒకసారి. భూమి లోపల నుంచి కాంక్రీట్ తో పోసిన స్తంభం ఉంటుంది. అది ఒక తుఫాను కానీ ఎంత గాలేసినా కూడా అది చెక్కు చెదరదు, అలాగే ఉంటుంది. అదే పై పైన పాతినటువంటి కొన్ని స్తంభాలు ఉంటాయి. ఆ గాలికి పడిపోవడం కానీ లేకపోతే ఊగడం కానీ జరుగుతుంది. ఏంటి తేడా అంటే దానికి ఉన్న పునాదే. దానికి ఉన్నటువంటి పునాది, దాని యొక్క గట్టితనం. అలా ఎవరైనా సరే జ్ఞానపరంగా బాగా ఎదిగినట్లయితే
వాడు ఏమీ చెక్కు చెదరడు. ఎంచేతంటే వాడికి తెలుసు వాడు చేసేది తప్పా, రైటా అన్నది ఖచ్చితంగా వాడికి తెలుసు. అంచేత వాడేమీ కంపించడు. పట్టించుకోడసల. అలాగే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అందుకే బుద్ధుడేమన్నాడంటే, నిందాస్తుతులకు పండిత బృందం తలకిందులు గాదు. నిందాస్తుతులకు పండిత ఇక్కడ పండిత బృందం, పండితుడు అంటే జ్ఞానంలో పండినవాడు. గుర్తెట్టుకోండి. మనకి భగవద్గీతలో కూడా పండితుడు అనే పదం చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ పండితుడు అంటే మీరు గుర్తెట్టుకోండి. ఏదో పుస్తకాలు అయి చదివి చెప్పేవాడు కాదు. జ్ఞానంలో పండినవాడు. భగవద్గీతలో పండితుడు అని ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది అంటే, జ్ఞానంలో బాగా ఎదిగినవాడు, జ్ఞానం బాగా తెలిసినవాడు, వాడిని పండితుడు అంటారు. అందుకే బుద్ధుడు ఏమన్నాడంటే, నిందాస్తుతులకు పండిత బృందం, పండితులు ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళేం తలకిందులైపోరు, కంగారు పడిపోరు, ఓ ఓ వర్రి పడిపోరు, బెంగెట్టుకోరు. వీటికి ఎవరైనా నిందించినా, అంటే విమర్శించినా, తిట్టినా ఏమనని వాళ్ళకి అనవసరం. అలాగే స్తుతి పొగుడుతారు. పొగిడితినా కూడా ఉబ్బిపోరు. వాళ్ళకి అనవసరం అయి. దాన్నేం పట్టించుకోరాళ్ళు. వాళ్ళ పని వాళ్ళదే. ఇయన్నీ కూడా ఇలా బుద్ధుడు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా మీరు కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. మనం జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏ మాత్రం ఏ పాటి ఎదిగాము, ఎంత ఎదిగాము జ్ఞానంలో అన్నదానికి ఇవే ఉదాహరణ. ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే మీరు బాగా జ్ఞానపరంగా ఎదిగినట్లు లెక్క. నేను పత్రికను చూశాను. స్పష్టంగా చూశాను. అస్సలాయన ఎవరేమనుకున్నా పట్టించుకోడు. తన పని తాను చేసుకుపోతాడు. ఆయన్ని విమర్శించినోళ్ళు చాలా మందున్నారు. ప్రశంసించినోళ్ళ కంటే కూడా విమర్శించినోళ్ళు వేల లెక్కలో ఉన్నారు పత్రిక. అయినా ఆయన పనేమి ఆయన మానవుడు కాదు. ఎంచేతంటే ఆయనకు తెలుసు అసలు నేను చెప్పేవే లోక విరుద్ధమైనవి. లోక విరుద్ధంగా చెప్తున్నాను. విరుద్ధమైనవి కాదు. విరుద్ధంగా చెప్తున్నాడు ఆయన. లోకంలో ఉన్నదానికి విరుద్ధంగా. ఎందుకంటే లోకమంతా అసత్యంలో ఉంది. మరి సత్యం చెప్పేటప్పుడు అది విరుద్ధంగా అనిపించకపోతే ఎలా అనిపిస్తది? వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇంకా కొంతమంది తిరగబడతారు కూడా. ఆయన ఏం చెప్పినా చాలా మందికి ఎక్కదు. అర్థం కాదు. ఎవరికీ చావు లేదంటాడు.
ఎవరికీ చావు లేదంటాడేంటి ఈయన? చచ్చిపోవడం చూడట్లేదా? కనపడట్లేదా అంటాడు. ఎందుకంటే వాళ్ళకి నేను ఆత్మ అన్నది తెలీదు. అసలు ఆత్మ గురించి అర్థం కాదు. ఆత్మ అంటే ఏంటో అవగాహన లేదు. ఎంతసేపు వాళ్ళు ఈ దేహమే నేను అనే భావంతో ఉంటారు. మరి దేహం తానైనప్పుడు చనిపోతుంది గదా! అదృశ్యమైపోతుంది గదా! కాల్చేస్తారు కదా! మరి ఆయన చెప్పింది ఎలా ఉంటది? నీకు చావు లేదు అంటే ఎవరికి అర్థమవుతుందది? ఆయన తప్పు చెప్పాడా? ఆయన మహాజ్ఞాని. జ్ఞాని అంటే కనిపించని వాటి గురించి తెలుసుకున్నవాడు, అవగాహన ఉన్నవాడు. ఆత్మ కనిపించదు. దాని గురించి తెలుసుకున్నాడాయన. అలాగే మాంసం వద్దంటాడాయన. ఎందుకొద్దంటాడు? ఆయనకి తెలుసు ఈ సృష్టిలో మాంసం తినడము అంటే జీవహింసకి కారణం. ఎవరైతే అలా జీవహింసకి కారకులవుతారో, వారు తర్వాత జన్మల్లో, తర్వాత జీవితంలో ఘోరమైన నరకాన్ని అనుభవిస్తారు. అందుకే వద్దంటాడాయన. తినేవాళ్ళు ఏమనుకుంటారు? ఈయన వద్దంటాడేటి? మేము శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంటే. సంపాదించుకున్నది దేనికి? తినకపోతే ఎలాగా? తినకపోతే బలం ఎక్కడుంటుంది? మన పని మనం చేసుకోగలమా? అయినా మనం తినే ఆహారంలో అన్నిటికంటే రుచికరమైనది మాంసాహారమే. అది వద్దంటాడేటి? అలా రివర్స్ అవుతారు. అలాగే విగ్రహం దేవుడు కాదంటాడు. విగ్రహం అసత్యం. మరి దేవుడెవరు అంటే ఆత్మ. ఇది కూడా ఎవరికీ అర్థం కాదు. తరతరాల నుంచి కూడా విగ్రహమే దేవుడు అనే అభిప్రాయంలో ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా, పండితులు కూడా అదే చెప్తున్నారు. దేవుణ్ణి పూజించండి అంటే విగ్రహాన్ని పూజించండి. మరి ఈయన ఇలా మాట్లాడుతున్నాడేంటి? రివర్స్ అవుతారు. ఎదురు తిరిగారు. ఈయన మీద కొట్టడానికి కూడా వచ్చారు. అయినా ఆయనేమి చెక్కు చెదరల. ఎవరు ఎన్నన్నా సరే, ఎంత విమర్శించినా ఆయనేమి చెలించేవాడు కాదు. తను చెప్పదలుచుకున్నటువంటి సత్యాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పేవాడు. అంచేత బుద్ధుడేమన్నాడంటే, నిందాస్తుతులకు పండిత బృందం తలకిందులు గాదు. ఇంకా ఎన్నో విషయాలు పత్రి గారు చెప్పినవి చాలా మందికి ఎక్కట్లేదు. ఆయనేమంటాడు? "నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు" అంటాడు. అంటే నీ కష్టాలకి నువ్వే కారణం. ఇది అర్థం కాదు ఎవడికి. ఇంట్లో గొడవయింది. భర్తేమో ఈవిడని కొట్టాడు. వీళ్ళేమనుకుంటారు? నాకు ఈ కష్టం రావడానికి నా భర్తే. ఆయన కొట్టబట్టేగా నాకు ఈ కష్టం వచ్చింది. అని చెప్పి
భర్తను దూషిస్తారు. భర్త మీద ద్వేషం పెంచుకుంటారు. అలాగే భార్యతో గొడవ పడ్డప్పుడు, "ఆవిడ నాకు సహకరించట్లేదు. ఏమైనా చేద్దామంటే నాకు వీలవ్వట్లేదు. నా ఈ పరిస్థితికి నా భార్యే కారణం. పెళ్లి కాకముందు బానే ఉండేవాడిని. పెళ్ళయ్యాకనే నా పరిస్థితి ఎలా అయింది" అంటూ భార్యను నిందిస్తూ ఉంటాడు. పత్రి గారు ఏమంటారు? "నీ వాస్తవానికి నీవే కారణం" అంటాడు. "నువ్వే సృష్టించుకున్నావు ఆ పరిస్థితి. ఆ కుటుంబ పరిస్థితి." ఎంచేత ఆయనకి తెలుసు ప్రతి ఒక్కరూ ఆత్మైన ప్రతి ఒక్కరు భూమి మీదకొచ్చినప్పుడు ఓ ప్రణాళిక వేసుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారమే వాళ్ళు పొందవలసిన అనుభవాలు, వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు అనుగుణంగా భార్యని ఎంచుకుంటారు, భర్తని ఎంచుకుంటారు, తల్లిదండ్రులను ఎంచుకుంటారు. అలాంటి పరిస్థితులను ఎంచుకుంటారు. అది వీళ్ళకేం కనిపిస్తుంది? కనిపించదు. వీళ్ళు అజ్ఞానులు, అపండితులు. వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక పత్రి గారు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కావు. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం అని చెప్పి సృష్టిలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మ సిద్ధాంతం అని, పునర్జన్మ సిద్ధాంతం అని, కర్మ సిద్ధాంతం అని, పురోగమన సిద్ధాంతం అని, యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఒక రకంగా భారత రాజ్యాంగం లాంటిదే. సృష్టి రాజ్యాంగం అది. ఈ రాజ్యాంగం ప్రకారం దేశం ఎలా నడపబడుతుందో, ఆ రాజ్యాంగం ప్రకారం ఈ సృష్టే నడపబడుతుంది. ఇది వీళ్ళకి ఏం తెలుస్తుందండి అజ్ఞానులకి? జ్ఞానులకి తెలుస్తుంది. అంచేత పత్రిక గారు చెప్పే ఏది ఎవడికి అర్థం కాదు. అంతేకాదు పత్రిక గారు మనకి ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఎంత వారిలో అయినా కాంతదాసు. ఇది బాహ్యార్థం ఓ రకంగా ఉంటుంది. పత్రిక గారు చెప్పినటువంటి అంతరార్థం వేరు. కాంత అంటే గుణం. ఎవరైనా సరే కాంతదాసులు అంటే వారి యొక్క గుణానికి దాసులు. మానవుడికి 4 రకాల గుణాలున్నాయి. తమో గుణము, రజో గుణము, సాత్విక గుణం, నిర్గుణం. ఇవన్నీ భగవద్గీతలో ఉన్నవే. ఆ గుణాన్ని బట్టే వాడు ప్రవర్తిస్తాడు. తమో గుణము, రజో గుణంలో ఉన్నవాడు తప్పులు, పాపాలు చేస్తారు. సాత్విక గుణంలో ఉన్నవాడు సేవలు చేస్తారు. నిర్గుణంలో ఉన్నవాళ్ళు అంతులేని జ్ఞానాన్ని పొంది ఈ తప్పులు చేయరు, పాపాలు చేయరు. భక్తి కార్యాలు చేస్తారు. అంచేత ఆ గుణంలో ఉన్నవాళ్ళు తప్పే చేస్తూ ఉంటాడు. మంచి చెయ్యాలనుకున్నా చేయలేడు. సాత్విక గుణంలో ఉన్నవాడు తప్పు చేద్దామనుకున్నా చేయలేడు. మంచే చేస్తాడు. అంచేత ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇది తెలియని వాడు ఏమనుకుంటాడంటే వాడు అలా ప్రవర్తించాడు.
వీడు ఎలా అన్నాడు, వాడు అలా అన్నాడు అంటూ వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ ఉంటాడు. చెప్పిన అర్థం చేసుకోడు. ఉమ్, ఇలాగని. అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈయనేంటి ఇలా ఉన్నాడు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని బాధపడుతూ ఉంటారు. విమర్శిస్తూ ఉంటారు. అందరితోటి చెప్పుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా పూర్తిగా ఆ జ్ఞానం లేకపోవడం. చేత వీళ్ళు వాళ్ళు విమర్శిస్తుంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళని విమర్శిస్తారు. విమర్శిస్తూ ఉంటే ఎంతో బాధపడతారు. వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు. మరి పండితుడు, జ్ఞానం ఉన్నవాడు విమర్శించడు. విమర్శించిన దాన్ని లెక్క చేయడు. దాని పాను తాను చేసుకుపోతాడు. వాళ్ళ మీద జాలి పడతాడు. అసలు విమర్శను తీసుకోడు. అది విన్నా విన్నట్టు ఉంటాడు. జ్ఞాని యొక్క లక్షణం అది. చూసినా చూడనట్టు ఉంటాడు. విన్నా విన్నట్టు ఉంటాడు. పట్టించుకోడు. తెలుసుకున్నా తెలియనట్టుగా ఉంటాడు. అది జ్ఞాన లక్షణం. ఇక చూడండి, పత్రి గారికి కానీ, బుద్ధుడు కానీ, ఇంకెవరైనా గొప్పవాళ్ళు ఎవరైనా సరే. ఓ షిరిడి బాబా, సత్యసాయి బాబా లాంటి వాళ్ళంతా. ఎదుటి వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు జ్ఞానులు కాబట్టి తెలుసున్నా కూడా తెలియనట్టుగానే ఉంటారు. మనమవుతే బయటపడిపోతాం. ఒకవేళ నిజంగా తెలిస్తే. వాళ్ళు అలా ఉండరు. వాళ్ళకేం తెలియనట్టుగానే ఉంటారు. ఒకసారి పత్రి గారిని అడిగాను నేను. మీకు అన్నీ తెలుస్తాయి కదా! తెలియనట్టుగా ఎలా ఉంటారు? నవ్వి ఊరుకున్నాడు ఆయన. అసలు వాళ్ళు వ్యక్తం కారు. సందర్భంగా ఏం జరిగిందో చెప్పినారు పత్రి గారితో నాకు. ఓ చోట, ఒక ఊళ్ళో, నాకు తెలుసు ఏ ఊళ్ళో కూడా తెలుసు. గుర్తుంటుంది. పత్రి గారితో జరిగిన సంఘటనలన్నీ గుర్తుంటాయి. ఎంతోమంది లేరు. ఓ ముగ్గురో, నలుగురో పత్రి గారితో పాటు. ఆయనకి సంగీతం బాగా ఇష్టం. అందులో ఒక ఆయన గురించి ఆయన ఈ సంగీతం బాగా వచ్చిన వాళ్ళు ఒక ఆయన గురించి బాగా పొగుడుతున్నాడు. ఎంత బాగా ఎదిగాడు, ఎంత గొప్పగా పాడతాడు ఇలాగే ఉంటే నేను లోపల అనుకున్నాను. ఈయనకి సంగీతం అంటే బాగా ఇష్టం. అందుకే ఆయన పొగుడుతున్నాడు అలాగా అని చెప్పి అనుకున్నాను. నేను అలా అనుకుంటుంటే గట్టిగా తిట్టాడు ఆయన. నీకేంటయ్యా, నేను ఏది చెప్తే ఏది అనుకుంటే నీకెందుకు అసలు, నువ్వెందుకు దానికి అని చెప్పి గట్టిగా తిట్టాడు ఆయన నన్ను. నేనేం మాట్లాడలేదు.
కామ్ అయిపోయాను. కామ్ అవ్వడానికి కామ్‌గానే ఉన్నాను. పైకేమి లేదు. అంతా లోపలయే. అర్థమైంది నాకు. ఓహో! నేనిప్పుడు అనుకుంటున్నది ఆయనకి అర్థమైందనమాట. అలా 1, 2 ఇన్సిడెంట్‌ల్లో ఎదుటి వారి మనసులో ఉన్నది తెలుసుకోగల శక్తి ఆయనకుంది అన్నది నాకు అర్థమైంది. అప్పటినుంచి నేను చాలా జాగ్రత్త పడేవాడిని. ఎదవ మనసు ఎలా ఉంటుందంటే, వద్దనుకున్న అయ్యే ఆలోచిస్తూ ఉంటది. చచ్చిపోతూ ఉంటాం. ఏది వద్దనుకుంటామో అదే ఆ లోపల తిరుగుతూ ఉంటది. అప్పుడు అనుకున్నాను, మనసునెప్పుడూ ఖాళీగా ఉంచుకోవడం మంచిది. పెద్దల దగ్గర. అక్కలేని ఆళ్ళ దగ్గర ఎకిలి వేషాలన్నీ ఆలోచిస్తే, వాళ్ళ దగ్గర మన మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. వాళ్ళేం బయటికి వ్యక్తం కారు. కానీ, ఏంటి ఈడు మాట్లాడేదేటి? ఈడిక్కడ ఆలోచించేదేటి? అని చెప్పి. చేత గుర్తుపెట్టుకోండి. వాళ్ళు జ్ఞానులు. సమస్తము తెలుసు. అంచేతేంటంటే, వీటికి చెక్కు చెదరదు, చెలించరు. ఇలా పత్రి గారి విషయంలో ఎన్నో చెప్పుకోవచ్చు మనం. చాలా సందర్భాలు. ప్రపంచం నడిచే తీరుకి, వాళ్ళకి చాలా తేడా ఉంటది. అదే చెప్తూ ఉంటారు. మీరు కూడా జ్ఞానం సంపాదించండి. ఇవన్నీ తెలుసుకోండి. మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్పి. ఇప్పుడదే బుద్ధుడు చెప్తున్నాడండి. అర్థం చేసుకోండి. ఈ ఒక్క మాటలో ఎంత లోతు అర్థం ఉందో మనం ఏమనుకుంటాం? ఏముందిలే ఇది అనుకుంటాం. కానీ ఎంత లోతు అర్థముంది. ఘనశీలం ఎంతటి పెనుగాలికైనా కంపించదు. నిందాస్తుతులకు పండిత బృందం తలకిందులుగాదు. ఎంతటి పెనుగాలి అంటే ఎంత పెద్ద విమర్శలొచ్చినా, ఘనశీలం వాడు అటువంటి జ్ఞానం వాడి దగ్గరుంటే ఎంతకీ కంపించడు. మీకు ఈరోజు పద్మ మనకి జేసే పద్మ. ఆవిడే కో హోస్ట్ కాబట్టి ఆవిడ జీవితంలో జరిగిందే చెప్తున్నాను. ఎవరేం చెప్పినా నేను నాలో నేను ఉంచుకుంటాను. కానీ ఇక్కడ సరిగ్గా సందర్భం బావుంది కాబట్టి తప్పేం లేదు. ఆవిడ కూడా జాబ్ చేస్తుంది యూఎస్ఏలో. ఆవిడ పనిచేసే డిపార్ట్మెంట్‌లో ఆవిడకంటే హెడ్ ఒకడున్నాడు. ఆవిడ కొలీగ్ ఈవిడ మీద లేనిపోనియన్నీ వాడికి చెప్పింది. వాడు మొదట్లో బానే ఉండేవాడు. వినగా వాడికి బుర్ర తిరిగినట్టుంది. ఈవిడ్ని బాగా నిందించడం మొదలెట్టాడు. ఈవిడేమనుకుంటుంది, నాలో ఏ లోపం లేదు. నేను సిన్సియర్‌గా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను. నన్నంటాడేటి? వాడు మాటలు పట్టుకొని. రోజులు కాదు కొన్ని వారాలే బాధపడిపోయాడు.
నాకు అనిపించింది. ఇప్పుడు అన్నాను నేను, ఎవడేమనుకుంటే నీకెందుకమ్మా? నీలో తప్పు ఉంటే నువ్వు బాధపడు. నీలో తప్పు లేనప్పుడు ఎవరేమనకన్నా నీకు అనవసరం. ఉంటారు. విమర్శించకుండా ఎవరు ఉండరు. ఏదోటి అంటూ ఉంటారు. అది మనం తీసుకొని, మనం పట్టించుకుని, మనం బాధపడితే నష్టపోయేది మనమే కానీ ఇంకంతకన్నా ఏం లేదు. దాన్ని వదిలేయమ్మా అక్కడితోటి అంటే మొత్తం మీద సెట్ అయింది ఆవిడ. లేతే చాలా వర్రీ పడింది. నేను ఇందాక కూడా అన్నాను. నా దగ్గరికి చాలా కేసులొస్తాయి అలాంటివి. ఇప్పుడు ఈ రకంగా వచ్చినియి. ఇంకో రకంగా వస్తాయి. కుటుంబ పరంగా వస్తాయి. ఇంకో చోట ఇంకో వ్యాపార పరంగా ఉంటాయి. ఇంకో ఉద్యోగ పరంగా ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇయన్నీ మనకి ఇండికేషన్ ఏంటంటే, మనం ఇంకా జ్ఞానపరంగా ఎదగలేదు. ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం అని గుర్తించుకోవాలి. చేస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, ఇన్ని చేస్తున్నాం. కానీ చిన్నదానికి కంపించిపోతాం. "ఉదురు పెనుగాలన్నాడు" మనోళ్ళు. పెనుగాలెక్కల మామూలు గాలేత్తేనే దడదడలాడిపోతారు. భలేగా ఉంటుంది ఈళ్ళందరిని చూస్తే. ఎంత గొప్ప శీలమో ఈళ్ళందరిది. ఇంకేం పండితులం మనం? ఏముంది మన దగ్గర జ్ఞానం? చేత. మనం ఇంకా కష్టపడాలి. ఇంకా ఎదగాలి. బుద్ధుడు చెప్పిన స్థాయికి మనం రావాలి. అది బుద్ధుడు ఒక సందర్భంగా అన్నాడు. ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా సరే, ఎవరి చేత విమర్శించబడమని వాడు కానీ, విమర్శించబడని వాడు కానీ, అందరి చేత ప్రశంసలు పొందినవాడు కానీ, ఇప్పటిదాకా పుట్టలేదు, పుట్టబోడు అంట. గుర్తెట్టుకోండి. రాముడు లాంటి వాడికి కూడా, మచ్చలేని రాముడు లాంటి వాడికి కూడా విమర్శలొచ్చినాయి. వాడెవడో చాకలోడు. ఏమి జ్ఞానం లేనివాడు. మూర్ఖుడు. ఏదో పెళ్ళాంతో గొడవలు పడి తిట్టాడు దాన్ని. నిన్నేలుకోవడానికి నేనే ఎర్రోన్నేటి. రాముడు కాబట్టి లంకలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఏలుకుంటున్నాడు. ఆ కబురు రాముడి దగ్గరికెళ్ళింది. ఎంతో బాధపడిపోయాడు. ఏంటి నేనింత కరెక్ట్‌గా ఉంటే నా మీద కూడా ఇంకా విమర్శలా? అని సీతని అడవికి పంపేశాడు. అంటే రాముడంతటి వాడికి కూడా విమర్శలున్నాయి. బుద్ధుడికి లేవా? ఆయన పెదనాన్నగారి కొడుకు. ఎప్పుడూ విమర్శించేవాడు. తిట్టేవాడు. ఇప్పుడు పత్రి గారికి లేరా? ఎంతమంది లేరు?
ఉంటారది. వాడెంత గొప్పవాడైనా సరే, ఎన్ని గొప్ప పనులు చేసినా సరే, విమర్శ అన్నది ఉంటుంది. నాకు లేరా? ఉన్నారు. సహజం. లేకుండా ఉండదండి సృష్టిలో. నువ్వు ఎంత గొప్ప స్థితికెళ్ళు, ఎవ్వరి చేత విమర్శించబడకుండా జీవిద్దామంటే ఇంపాసిబుల్. మీ తరం కాదు. అంచేత ఆ అభిప్రాయం తప్పు. విమర్శించబడకుండా ఉండుదాము అనే అభిప్రాయం చాలా తప్పు. విమర్శలను పట్టించుకోకుండా ఉండగలిగే స్థాయికి మీరు ఎదగాలి. బుద్ధుడు ఓ చోట భిక్షాటనకెళ్ళాడు. వెళ్తే ఒక ఇంటి దగ్గర భిక్షను అభ్యర్థించాడు. ఆ ఇంటి యజమాని ఏదో పనిలో ఉన్నాడు లోపల. బుద్ధుడు మళ్ళా ఒకటికి 2 సార్లు పిలిచాడు. భవతి భిక్ష చాలా కోపం వచ్చేసింది ఆడికి. బయటకొచ్చాడు. "ఏవండీ నీకు బుద్ధి లేదు? ఏ కాసేపు ఆగలేవు? అడుక్కోవడానికొచ్చావు? ఏంటి కంగారు? అయినా దుఃఖంలో ఉన్నావు. పని చేసుకోవచ్చుగా. అడుక్కోవడమేంటి?" ఇలా నానా రకాలుగా తిట్టాడు. వాడికెందుకో బాగా కోపం వచ్చింది. అంతే. చాలా గట్టిగా తిట్టాడు. కానీ బుద్ధుడు మౌనంగా అయి వింటూనే ఉన్నాడలా. వాడు ఎంతసేపు తిట్టుకున్నా ఆయనేం మాట్లాడల. ఆలోచించండి. ఎవరైనా తిడుతుంటే మీరు అలాగే వింటున్నారనుకోండి కామ్‌గా. ఎంతసేపు తిట్టగలడండి ఆడు? మీ ఆయన గాని, ఈసారి చూడండి మీరు. మీ భార్య గాని, భర్త తిడుతుంటే భార్య కూడా. భార్య తిడుతుంటే భర్త అయినా సరే. సారి తిట్టినప్పుడు మీరు కామ్‌గా అలా కూర్చొని వినండి. అబ్జర్వ్ చేయండి ఆళ్ళని. వాళ్ళ కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటది. నేను నిన్నంటుంటే మాట్లాడదేంటిది? మీరు సమాధానం చెప్తుంటే ఆళ్ళకి సరదాగా ఉంటది. మీరు చెప్పేదానికి ఇంకోటి అంటూ ఉంటారు. మళ్ళా మీరేదో చెప్తే మళ్ళా ఇంకోటంటారు. అసలు మీరేమనకపోతే ఈసారి అబ్జర్వ్ చేయండి మీరు. అలాగే బుద్ధుడు ఏం మాట్లాడకపోయేసరికి వాడు తిట్టి తిట్టి ఎంతసేపు తిడతాడండి? ఓ 10 నిమిషాలు తిడతాడు. లేకపోతే ఓ పావుగంట తిడతాడు. అంతకన్నా ఏం తిడతాడు? లోపల ఉన్నయన్నీ తిట్టేసుకుంటాడు. అప్పుడు ఆగాడాడు. అప్పుడు బుద్ధుడన్నాడు, "బాబు నువ్వు తిట్టవలసినయన్నీ అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా?" అన్నాడు. "ఏం అలా అడుగుతున్నావు?" అన్నాడు. "ఏం లేదు. నేనో చిన్న ప్రశ్నేస్తాను. దానికి కాస్త సమాధానం చెప్పన్నాడు." "ఏంటన్నాడు?" "ఇప్పుడు నువ్వు భిక్ష ఎయడానికి భిక్ష తీసుకొస్తావు. నేను తీసుకోలేదనుకో, ఆ భిక్ష నేను స్వీకరించలేదు. ఈ భిక్ష ఎవరికి చెందుతుందన్నాడు. నేను తెచ్చింది నువ్వు తీసుకోకపోతే ఎంచక్కా నేనే పట్టుకుపోతాను లోపలికి. అది నాకే చెందుతుందన్నాడు. అలా అవుతే ఇప్పటిదాకా నువ్వు ఇన్ని తిట్లు తిట్టావు కదా నన్ను. ఇంతసేపు తిట్టావు. ఇవేమీ నేను తీసుకోలేదనుకో, అయి ఎవరికి చెందుతాయి? ఆడికి అర్థమైంది. చెప్పాడుగా భిక్ష తీసుకోకపోతే ఆ భిక్ష ఆయనకే చెందుతుందన్నాడు. ఈ తిట్లన్నీ బుద్ధుడు తీసుకోకపోతే ఎవడికి చెందుతాయి? ఇవి కూడా ఆడికే చెందుతాయి. అంటే ఆ తిట్లన్నీ ఆడికే ఎళ్ళినియి అని అర్థమైంది ఆడికి. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. క్షమించండి అన్నాడు. ఇచ్చేదంటే గుర్తుపెట్టుకోండి.
తిట్లు స్వీకరించడము, స్వీకరించకపోవడం ఎలా తెలుస్తుందంటే, మీరు తిట్టికి ప్రతి తిట్టు దానికి సమాధానం చెప్తే మీరు స్వీకరించినట్టు. చాలా ఇంపార్టెంట్ ఇది రాసుకోండి. ప్రతి జీవితంలో ఎదురయ్యేదే. తిట్టికి ప్రతి తిట్టు అంటే సమాధానం చెప్తే. ఇంకో తిట్టు మీరు తిడితే, ఆ తిట్టు మీరు స్వీకరించినట్టు. దానికి ఏ సమాధానం చెప్పలేదు. కామ్‌గా ఊరుకున్నారు. అది మీరు స్వీకరించలేదు. అది వాడికే చెంది. ఆ తిట్టు వాడికే అది. అలా. ఆయన జ్ఞాని కాబట్టి అటువంటివి స్వీకరించడు. అందుకే అన్నాడు బుద్ధుడు. ఘనశీలం ఎంతటి పెనుగాలికైనా కంపించదు. ఘనశీలం ఎవరికుంటుంది? జ్ఞానులకుంటది. ఎటువంటి ఒడిదుడుకులొచ్చినా, సమస్యలొచ్చినా, విమర్శలొచ్చినా, ఏమొచ్చినా కంపించడాడు. మామూలుగానే ఉంటాడు. ఉంటుంది లోపల. కానీ మామూలుగానే ఉంటాడు. ఆ స్థాయికి రావాలి. నిందాస్తుతులకు పండిత బృందం తలకిందులు కాదు. ఎవరు విమర్శిస్తున్నా, ఎవరు ప్రశంసిస్తున్నా. జ్ఞాని అన్నవాడు తలకిందులైపోడు. కంగారు పడిపోడు. ఏమండి ఆ స్థాయికి రావాలండి మనం. ధ్యానం ఎందుకు చేస్తున్నామండి? ఈ జ్ఞానం ఎందుకు సంపాదిస్తున్నామండి? ఆ స్థాయికి రావాలి. మీకు ఒకటే చెప్తున్నాను. మీరు మనోస్థితిలో ఉన్నంత సేపు ఈ రకమైన చంచలత్వం ఉంటుంది. మనోస్థితి దాటి ఆత్మస్థితికి మీరు చేరుకున్నప్పుడు, ఇంకా మీలో ఏ రకమైన చంచలత్వం కానీ, ఎటువంటి విషయంలో మీరు చలించరు. ఆత్మస్థితికి రావాలి అంటే మనసు శుద్ధి సరిపోదు. మనసు శూన్యం చేసుకునే స్థాయికి ఎదగాలి. అప్పుడు ఎవ్వరు ఏమనుకున్నా మీరు లెక్క చేయరు. మరి ఆత్మస్థితికి రావాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాను. భీమవరం 3 రోజుల క్లాస్. మానకుండా రావాల్సిందే తప్పదు. మార్నింగ్ జూమ్ మిస్ కాకుండా చేయండి. మీరేదో మొక్కుబడిగా చేసినంత మాత్రాన ఏదో కూర్చున్నాం, చేశామని తృప్తే కానీ రిజల్ట్ ఉండదండి. ఫలితం మీకు కనిపించదు. మీలో మార్పు రాదు. ఏ విషయాలైతే బుద్ధుడు చెప్తున్నాడో ఆ ప్రవర్తన మీలో కనిపించదు. ఊరికే వింటారంతే. ఆ స్థితికి రావాలి అంటే ఖచ్చితంగా రావాల్సిందే భీమవరం. భీమవరం రాకుండా మీరు సాధన ఎక్కువ చేయలేరు. భీమవరం వచ్చినప్పుడు 3 గంటలు, 4 గంటలు చేసే స్థాయికొస్తారు. కానీ మళ్ళా నెల్లాళ్ళు గ్యాపొస్తుంది. ఈ నెల గ్యాప్‌లో మాయా ప్రభావం అనివ్వండి, సంసార ప్రభావం అనివ్వండి, వాటి యొక్క ఎఫెక్ట్ ఏం జరుగుతుందంటే మెల్లిమెల్లిగా పట్టు తగ్గిపోతుంది.
కొంచెం కష్టంగా చేయవలసి వస్తుంది. కష్టంగా కూర్చోవలసి వస్తుంది. కానీ మళ్ళా 3 రోజుల క్లాస్‌కొచ్చేసరికి మళ్ళా మామూలు పట్టుంటది. అంచేత ఇంటి దగ్గర కూడా మనం గంటలు గంటలు కూర్చోగలుగుతాం. బాగా చేసుకోగలుగుతాం. మెల్లిమెల్లిగా మార్పొస్తుంది. మార్పొచ్చే కొద్దీ మనలో ఈ లక్షణాలు ఓ బుద్ధుడు చెప్పిన, పత్రి గారు చెప్పిన, ఎ ఎవరు చెప్పిన ఆ లక్షణాలు మనలో వ్యక్తమవుతూ ఉంటాయి. అంచేత నిజంగా బుద్ధుడు చెప్పిన ప్రతీదీ కూడా చాలా చాలా ముఖ్యం. ఏది ముఖ్యమో అవన్నీ చెప్తున్నాడాయన. మరాయన ధమ్మపదంలో బోధించిన ప్రతీదీ కూడా మనం ఎన్ని సార్లైనా చదవాలి నేను చెప్తున్నాను. అందుకే ఒక్కటే చదవడం కాదు. ఒక్క చదివితే మీకేం అర్థమవుతుంది? దాని మీద ఇచ్చిన వివరణ మీరు మళ్ళా మళ్ళా చదువుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను అందుకే ఈ ధమ్మపదంలో బుద్ధుడు చెప్పిన బోధలన్నీ ఇప్పుడు బుక్కు కింద తీసుకొస్తున్నాను. మూడొంతులు రేపు ఒకటో తారీఖు రావచ్చు ఆ పుస్తకం. చాలా విలువైంది ఆ బుక్ నేను చెప్తున్నాను. మీరు ఈ జ్ఞాన మార్గంలో వస్తూ, పయనిస్తూ అవన్నీ మీరు ఎన్ని ఆచరించగలుగుతున్నారో ఒక్కసారి చూసుకోండి. అన్నీ ఆచరించగలిగితే మీరు చాలా గొప్ప స్థితిలో ఉన్నట్టు. ఓ 50% ఆచరించగలిగినా మీరు చాలా ఎదిగినట్లు లెక్క. అంచేత ఏంటంటే పుస్తకం చాలా ముఖ్యమన్నది నాకనిపించింది. బుద్ధుడు చెప్పిన దాన్ని మించింది ఇంకేముంది చెప్పండి? మర్చిపోకూడదు. బట్టేయాలండి అయన్నీను. మీ జీవితంలో ఆ సంఘటన జరిగిన వెంటనే గుర్తు రావాలి బుద్ధుడు చెప్పింది. ఎవరైనా విమర్శిస్తే మీకు బాధ కలుగుతుంది. వెంటనే మీకది గుర్తు రావాలి. మొదట్లో గుర్తొస్తది. తర్వాత సహజమైపోతుంది. అంచేత బాగా ధ్యానం చేద్దాం. ఈ జీవితంలో, ఈ జన్మలో వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి నేను ధన్యవాదాలు థ్యాంక్ యూ.